సిటీ ఇండియా న్యూస్ తెలుగు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వార్డ్ నెంబర్ 17 పాపారాయుడు కౌన్సిలర్ ఆధ్వర్యంలో టీనా ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ సమస్యలు అనేవి ఎక్కువగా బయటికి చెప్పుకోరు. ఒక్కొక్కసారి మనం వాళ్ళ ఊరి వరకు వెళ్తే కూడా కొంతమంది ఓపెన్ అయ్యి బయటికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పుకుంటారు. అయితే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అండ్ ఫ్రీ మందులు అన్నీ పంపిణీ చేస్తున్నాము. అండ్ బేసికలీ ఆడవాళ్లకు అవగాహన రావడానికి, వాళ్ళ హెల్త్ యొక్క కండిషన్ని ఎక్స్ప్రెస్ బయటికి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. పిల్లలు కాని వాళ్ళకు కూడా సంతానం లేనితో ఎంతోమంది బాధపడుతుంటారు, ఇళ్లలో ఎంతో ఏడుస్తుంటారు మహిళలు. అలాంటి వాళ్ళకు కూడా ప్రధానంగా పిల్లలు కావట్లేదు అంటే మహిళలే కారణం అనే జనరేషన్లో ఉంటున్నాం మనము. కానీ యాక్చువల్గా మహిళలు బయటికి వచ్చి చూయించుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ముందుగానే కనిపెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇస్తే మా టీనా ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా సంతానం కలగటానికి ఒక ఉచిత వైద్య శిబిరంలో మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎంతోమంది ఆడవాళ్ళకు కూడా చాలా తక్కువ అమౌంట్తో అండ్ డిస్కౌంట్తో ట్రస్ట్ ఆర్గనైజేషన్స్తో మేము ముందుకు నడుస్తూ ఉన్నాము. వీళ్ళందరూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇవాళ వచ్చిన దొడ్లోనిపల్లి క్యాంప్లో ఉన్న మహిళల్లో ఎంతోమందికి తెల్లబట్టి సమస్యలు, బ్లీడింగ్, చాలా రక్త బలహీనతతో బాధపడుతున్నారు, పిల్లలు లేకుండా బాధపడుతున్నారు. సో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ బయటపడతా ఉన్నాయి. వాళ్ళ పాత రిపోర్ట్స్ తీసుకొని వచ్చి మేడం ఇది మాకు సరిగ్గా చెప్పలేదు, ఇది యాక్చువల్గా ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఎన్నో రకాలుగా మేము మా ఉచిత వైద్య శిబిరాలు మహిళలకు ఉపయోగపడాలని అనుకుంటున్నాను.